చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చాలా డైలమా కూడా ఉంది. అది ఏంటి అంటే అసలు నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలా? మనలో చాలా మందికి మెదిలే క్వశ్చన్ అయితే ఇదే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఎందుకు, ఏమిటి, ఇట్లా మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి మీ అందరిలో ఉన్నాయని నాకైతే తెలుసు. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ నన్ను అడిగేది ఏంటి అంటే అసలు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి? హూ ఆర్ లయబుల్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్? ఒకవేళ మీరు కానీ ట్యాక్స్ ఫ్రీ ఎగ్జామ్షన్ లిమిట్ క్రాస్ అయినట్టయితే, జస్ట్ బై ఈవెన్ ₹1 మీరు క్రాస్ అయినట్టయితే, దెన్ యూ ఆర్ లయబుల్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఇప్పుడు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలా మంది ఎట్లా అప్రోచ్ అవుతున్నారు అంటే నాకు టీడీఎస్ ఏం కట్ అవ్వలేదు, నాకు ఎటువంటి ట్యాక్స్ అయితే కట్ అవ్వలేదు, నేను ఇప్పుడు ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి? నేను ఫైల్ చేయవలసిన లేదు, బికాస్ నాకేం రిఫండ్ రాదు కదా గవర్నమెంట్ నుంచి. నాకు టీడీఎస్ కట్ అవ్వలేనప్పుడు, నాకు రిఫండ్ రానప్పుడు నేను ఎందుకు రిటర్న్ ఫైల్ చేయాలి? ఎగ్జాంపుల్ ఓల్డ్ ట్యాక్స్ రిజమ్ యొక్క ట్యాక్స్ స్లాబ్స్ బట్టి చూసుకున్నట్టయితే, ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ బిలో 60 years ఉన్నట్టయితే మీ యొక్క బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వచ్చేటప్పటికి 2.5 lakhs పర్ యానం. అంటే సంవత్సరానికి 2,50,000 కన్నా తక్కువ కానీ మీరు సంపాదిస్తున్నట్టయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయని అవసరం లేదు. బట్ మీరు కానీ 2,50,000 ₹1 సంపాదించినా సరే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు పర్ యానం 3 lakhs వచ్చినా సరే మీకు మీ ఎంప్లాయర్ ట్యాక్స్ కట్ చేయడు. ఎందుకు కట్ చేయడు, అసలు దేని వల్ల కట్ చేయడు అన్న దాని గురించి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. కానీ మీరు ఎలా అనుకోవచ్చు, నాకు ఎటువంటి ట్యాక్స్ కట్ అవ్వలేదు కదా, నాకు టీడీఎస్ 0 కదా, నాకు ట్యాక్స్ కట్ అవ్వాలన్నప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే నాకు రిఫండ్ రాదు కదా, మీకు రిఫండ్ వస్తేనే రిటర్న్స్ ఫైల్ చేయాలి అని చాలా మంది అసంప్షన్ లో ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ రాంగ్. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. చాలా మందిని నేను చూశాను, నాకు రిఫండ్ వస్తుందా అప్పుడే నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాను, రిఫండ్ రాదా నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయను. ఎందుకు ఫైల్ చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు రిఫండ్ కోసమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయమని ఎవరు చెప్పరు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, దాని వల్ల ఇన్ ఫ్యూచర్ నాకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్న దాని గురించి కూడా నేను వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ వాచ్ ఇట్. గవర్నమెంట్ నుంచి రిఫండ్ రాలేదు అందుకే నేను రిటర్న్ ఫైల్ చేయలేదు అంటే అది ఎంతవరకు న్యాయం? మీ దగ్గర నుంచి గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేస్తే అప్పుడు మళ్ళీ మీరు రిటర్న్ ఫైల్ చేస్తే మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోతే కదా మీకు రిఫండ్ వస్తుంది. అది కదా కరెక్ట్ పాయింట్. అంతేగాని మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ నాకు రిఫండ్ ఇవ్వదు కాబట్టి, రిఫండ్ అంటే ఏంటి, మనం కట్టింది రిటర్న్ మనకి రావడం కదా రిఫండ్. సో ఇప్పుడు నాకు రిఫండ్ రాదు కాబట్టి నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయను. ఇట్స్ ఓకే, పర్వాలేదు, నాకు అవసరం లేదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తో. ఇట్స్ వెరీ రాంగ్ అజంప్షన్ అండి. చాలా మంది ఇట్లానే చేస్తున్నారు. రిఫండ్ వస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండ్ మీరు డిస్క్లోజ్ చేసినా చేయకపోయినా తెలిసిపోతుంది. దాన్ని బట్టి కూడా మీరు జాగ్రత్త వహించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే విత్ ఇన్ డ్యూ డేట్ ఫైల్ చేయండి. అయితే వీడియో హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి అండ్ ఆల్సో ట్యాగ్ దెమ్. సో వాళ్ళు కూడా ఈ విషయాలు అనేది తెలుసుకుంటారు.